బీజేపీ గుండాలు అక్కడికి వచ్చి ఆ కార్ను ధ్వంసం చేసి ఆ భవనం అంటే గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీసు మొత్తం ధ్వంసం చేసి ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడే కౌశిరెడ్డి గారు ఉన్నారు, నారాజు లక్ష్మణ్ గారు అందరం ఉన్నాం. వాళ్ళు మొత్తము గుండాలాగా ప్రవర్తించి మొత్తం ఆస్తులను ధ్వంసం చేయడం పట్ల ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రం అంతా కూడా ఇలా అంటే ఇంత ఘోరమైన సంఘటనను భరించలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు అంటే గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధిని కంపారిజన్ చేసుకుని మాట్లాడినటువంటి సందర్భంలో కూడా బండి సంజయ్ గారికి సంబంధం లేని విషయం. బండి సంజయ్ గారికి అక్కర్లేదు. ఒకవేళ నిజంగా కూడా అతను పార్లమెంట్ మెంబర్ అయి ఉండి 2 సార్లు కరీంనగర్ గెలిచినటువంటి ఎంపీగా మాకు ఏం చేయనప్పటికీ ఇట్లాంటి ఏమైనా ఖండించేటువంటి అంటే తను ఇంతకుముందు కార్పొరేటర్ కదా, ఆ లెవెల్లో నన్ను ఖండించేటువంటి పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ రోజు. మీకు ఎందుకంటే ఒకవేళ నిజంగా కూడా మీకు తప్పు అనిపిస్తే కౌశిరెడ్డి గారు మాట్లాడింది కనుక తప్పే అనిపిస్తే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీకు కూడా ఉన్నది కదా అవకాశము, మీకు కూడా ఆఫీసులు ఉన్నాయి కదా, మీకు కూడా కార్యకర్తలు ఉన్నారు కదా. కానీ ఈ గుండాలాగా ప్రవర్తించి మీ హోదాకి చిన్నతనం తెచ్చినావు. ఈ సమాజంలో నువ్వు ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి నువ్వు సహాయ మంత్రి కదా, ఈ దేశానికే హోం సహాయ మంత్రి కదా. మరి చిన్న పలసబడేటువంటి పనులు చేసి అలా ప్రజల లోపల మా ఎంపీ అని చెప్పుకుంటే కూడా మాకు తలవంచుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినామని జిల్లా కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కున ఏలేసుకునేటువంటి పరిస్థితి అభివృద్ధి చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండు అనేది ప్రజలందరూ రైతులందరూ అందరూ కూడా అవస్థల్లో ఉన్నటువంటి పరిస్థితిని కేటీఆర్ గారు ప్రస్తావిస్తే దాన్ని సమర్థించేది పోయి దాన్ని నువ్వు రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడి ఇలా ఇంత పనిచేస్తున్నందుకు ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో కూడా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మా కార్యకర్తలు కూడా సహనంతో ఉన్నారు కాబట్టి ఇలా వాస్తవంగా ఇప్పుడు ఏదో హుజరాబాద్ గట్ట బీజేపీలు వచ్చినట్ట ఏం చేస్తారండి? బీజేపీలు వచ్చి ప్రజాస్వామ్యం కాదా ఇది? ఏం చేస్తారు? మా కార్యకర్తలు ఎంతమంది, మీరెంతమంది? మీరు పీరికడ్ లేరు. 60 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరెంత? అందుకొరకే ఏమంటున్నా ఇప్పటికైనా జాగ్రత్త బండి సంజయ్ గారు, మీరు మీ ఉనికిని చాటుకోవాలంటే ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకొని ఈ రోజు మీరు చేసినటువంటి పనికి క్షమాపణ చెప్పి మరి జిల్లా ప్రజలందరూ కూడా మీరు శభాష్ అనిపించుకునే లేకుండా నువ్వు క్షమాపణ చెప్తేనే అయితే తప్ప అంతవరకు కాదు. నువ్వు ఎన్ని పనులు చేసినా ఎంత అభివృద్ధి చేసినా కూడా నువ్వు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ తెలుసు నువ్వు ఏం చేయాలి. తట్టేడు మట్టి కూడా పోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది. అసలు నీకు ఊర్ల పేర్లు కూడా తెలియదు. నేను అంటున్నా ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పేర్లు కూడా చక్కగా తెలియని పరిస్థితిలా నువ్వు గెలిచినవు. ఇలా బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది గెలిచిండు. కనీసానికి తెలంగాణ పదం అన్నది ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సందర్భం.